మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతాడు. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరూ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్న ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీరేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదానికి మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమయ్యా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట ఎలా అన్నా మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30కి వస్తాను అన్న. లేట్గా రావడం జరగలేదు కదా, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న అంటే 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసులు చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అజ్మత్ భాయ్, మనకు సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకేమైనా మీరు 100 ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. నేను 3:30కి వస్తాను, ధర్మపురంలో ఉన్నా. నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పిన. నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:30 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు 5కి ఫోన్ చేస్తే 5 కూడా చెప్పిన. నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతా అన్న. మళ్ళీ 5 నిమిషాలకు అజ్మత్ భాయ్ అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ అంటే పని అజ్మత్ భాయ్ మీటింగ్ జరిగింది, నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళ ఆధార్ నాకు తెలుసు, నువ్వు కానీ అన్న అజ్మత్ భాయ్ నేను చెప్పిన. ఎందుకంటే